సిల్వర్ ఫిలిగ్రీ వెండి తీగలతోని అద్భుతమైన కళాఖండాలు రూపొందించేటువంటి కళ ఇది. సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్కు మాత్రమే సొంతం. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది ఈ కళ. ప్రస్తుతం మనం సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించినటువంటి స్టాల్లో ఉన్నాము. ఇవన్నీ కూడా ఇప్పటికే భారత ప్రధానమంత్రి నోట కరీంనగర్ మాట రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, పార్టీ అభిమానులు మన్ కీ బాత్లో లోకల్ ఫర్ వోకల్, వోకల్ ఫర్ లోకల్ అంటూ చేసినటువంటి ప్రసంగం ఆకట్టుకునేలా ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులకి ఈ కళాకారులు రూపొందించినటువంటి అద్భుతమైనటువంటి కళాఖండాలని బహుమతిగా ఇచ్చినటువంటి విషయం మనకు విదితమే. ఒక్కసారిగా మనం చూస్తున్నాం, ఒక పీకాక్ కావచ్చు, ఇంకా వీణ, గౌతమ బుద్ధుని కళాఖండము. ఇటీవల గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్కి సంబంధించినటువంటి సమ్మిట్లో భారత్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ప్రపంచంలోని ప్రముఖులకి ఈ బహుమతులు అందజేయడం చాలా గర్వంగా ఉంది. తెలంగాణలోని కరీంనగర్ సంబంధించిన కళాకారులు రూపొందించినవి ఈ కళా ఖండాలని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా అభివర్ణించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి రూపొందించే కళాకారుల అభిప్రాయము, అలాగే మేనేజ్మెంట్ యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్ సైతం ఉంది. దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు మనతో. ప్రధానమంత్రి నోట మన సిల్వర్ ఫిలిగ్రీ మాట వచ్చింది. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులకి ఇవి బహుమతిగా ఇవ్వడం జరిగింది. తాజాగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతంగా ఉంది ఈ కళాఖండమని కొనియాడడం జరిగింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి? అసలు సిల్వర్ ఫిలిగ్రీతోని ఏమేమి ఇచ్చిండ్రు? ఇక్కడ నుంచి G20 సమ్మిట్ అప్పుడు ఏం పంపింది? అసలు G20 సమ్మిట్ సమయంలో మాకు విజ్ఞాన్ భవన్కి శాంపిల్స్ తీసుకురావడం గురించి మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము విజ్ఞాన్ భవన్లో కూడా మా శాంపిల్స్ అన్నీ పంపించి మేము అక్కడ ఉన్నాము. సో దాంట్లో నుంచి మనకి కోనార్క్ వీలు సెలెక్ట్ చేయడం జరిగింది. అది 200 మంది ఫారెన్ నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్కి వాళ్ళ కోర్టుకి అది వాళ్ళు పెట్టారు. సో ఈ దీన్ని పురస్కరించుకొని మనకు మన్ కీ బాత్ కార్యక్రమంలో మన నరేంద్ర మోడీ గారు చెప్పడం వల్ల మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మాకు ఎట్లా అంటే ఎన్నో కార్యక్రమాల్లో మేము ఎంతోమంది VVIPలకి సంబంధించిన గిఫ్ట్స్ తయారు చేశాము. కానీ ఇప్పుడు మన్ కీ బాత్లో మోడీ గారు చెప్పడం వల్ల అది ఇంకా దేశాల్లో మరి అన్ని గ్రామాల్లో మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళకు కూడా మా సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళింది. మేము దాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనివల్ల మాకు మంచి ఆదరణ కూడా దొరుకుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇప్పటికే చాలా అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో దూసుకెళ్తున్నటువంటి సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులకి బహుమతిగా ఇవ్వడము, ఈ కళ గురించి విశ్వవ్యాప్తం కావడం అనేది ఇప్పటికే జరిగినప్పటికీ ప్రధానమంత్రి నోట ఈ సిల్వర్ ఫిలిగ్రీ గొప్పతనాన్ని ప్రశంసించేలా ఉండడం అనేది చాలా అబ్బురంగా ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి ఎట్లా తయారవుతుందో చూద్దాం. ఒకసారి ఇది కాకతీయ శిలాతోరణాన్ని రూపొందిస్తున్నారు. ఇదంతా కూడా వెండి తీగలతోని ఒక డిజైన్ ఏర్పాటు చేసుకుంటారు. దీనికి సంబంధించి అయితే వారు రూపొందిస్తున్నారు. నిరంతరం ఏకాగ్రతతో పరిశ్రమించి రూపొందించే అద్భుత కళాఖండం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొంతమంది ఆర్డర్స్ ఇస్తుంటారు. బహుమతులకు సైతం ప్రత్యేకత రూపొందించేలా, ఉట్టిపడేలా తయారు చేస్తారు. ఇదంతా కూడా పికాక్ సంబంధించి చిన్న చిన్న తీగలతో ఇలా రూపొందించిన తర్వాత అది జాయింట్ చేసి ఒక కళాఖండంగా రూపొందిస్తారు. ప్రస్తుతం ఇక్కడ చాలామంది కళాకారులు ఉన్నారు. వారి వర్క్ నిరంతరం దాదాపు చేస్తూనే ఉంటారు. ఇవి వారికి వచ్చిన ఆర్డర్స్ను బట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారికి ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ను బట్టి రూపొందించడం అనేది తరచుగా వస్తుంది. ఈ తీగ చూస్తున్నాం మనం. ఈ తీగలకు సంబంధించి అయితే మీరు ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించి ఏంటి అసలు నేను తయారు చేసేది మైర్ పికాకు. ఇది 75 గ్రాములు ఉంటుంది. ఓకే. ఈ తీగ మంచిగా రౌండ్గా ఉంటుంది, గుండ్రంగా. ఇది తయారు చేయడానికి ఒక రోజు పడుతుంది. ఇది ఇంకా దీనిలో జౌలి వరకు కూడా బేళ్ళు వస్తాయి, సుడులు నింపాలి. 8 నెంబర్ తయారు చేయడానికి ఇంకో రోజు పడుతుంది. మొత్తం ఐటమ్ తయారానికి ఒక 5 రోజుల దాకా వర్క్ పడుతుంది.
దాదాపు 5 రోజుల వరకు టైం పడుతుందని చెప్తున్నారు. ఇక సన్నటి తీగలు మనం చూస్తున్నాం. ఈ సన్నటి తీగల్ని వాళ్ళు వెండి దానికి సంబంధించినటువంటి కాయిన్స్ని సాలిడ్ని ఇలా వెండి తీగలుగా చేస్తుంటారు ముందుగా, అంతే కదా. ఈ వెండి తీగలుగా చేస్తుంటారు. చేసిన తర్వాత ఇది తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి ఒక్కొక్కటి వారికి కావాల్సినటువంటి డిజైన్ ఎట్లా ఉన్నదో అట్లా ఇది కట్ చేసుకుంటారు. కట్ చేసుకున్న తర్వాత ఇట్లా వాళ్ళు ఆ డిజైన్లో పేస్ట్ చేస్తుంటారు. పేస్ట్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో వస్తుంది. అసలు ఎట్లా చేస్తారు దీనికి సంబంధించి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారా, వీళ్ళకి సంబంధించి ఏమేమి తయారు చేస్తారు మన దగ్గర? ఇది మా తాత ముత్తాతల నుంచి చేస్తున్నామండి. నేను కూడా వర్క్ ఏంటంటే మా ఫాదర్ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. అప్పుడు మేము చేసే టైంలో ఇది చాలా తక్కువ మంది కళాకారులు ఉండేవాళ్ళు. మేము ఎప్పుడైతే ఈ వర్క్ నేర్చుకున్నామో ఆ తర్వాత ఈ కళ అంతరించిపోయేటువంటి ప్రమాదాన్ని మేము గుర్తించాము. ఆ తర్వాత మేము వెంటనే నేను వర్క్ నేర్చుకున్న తర్వాత ట్రైనింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అట్లాగే మా ఆకోజు వెంకటేశ్వర్లు కానివ్వండి, ఎర్రోజు అశోక్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, నా పేరు గద్దె అశోక్ కుమారు, మేమందరం కూడా వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కళను కాపాడడం కోసం గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ మేము ఆ డెవలప్మెంట్స్ తీసుకురావడం కోసము ఈ సిల్వర్ ఫిలిగ్రీ ఆఫ్ కరీంనగర్ సిఫ్కా హ్యాండీక్రాఫ్ట్స్ వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అనేక రకాలైనటువంటి డిజైన్లను మేము డెవలప్ చేశాము. ఇంకా కొంత పవర్ టూల్స్ లాంటివి కూడా మేము డెవలప్ చేయడం జరిగింది. ఈ కళ ముందుగా ఏంటంటే మన ఎవరు చేసినా కూడా బయట మార్కెట్లో చేయలేని పరిస్థితులు ఎందుకు ఉన్నాయి, మేము మాత్రమే ఎందుకు చేయగలుగుతాము అని అంటే మేము అన్నీ కూడా కస్టమైజ్డ్ డిజైన్స్ చేస్తాం. ఎట్లా అంటే ఒక కస్టమర్ వచ్చి మాకు ఒక యూనిక్గా ఉండాలి, ఒక కొత్త రకమైన మోడల్ కావాలి అని అనుకున్నప్పుడు ముందుగా ఏంటంటే మేము వాళ్ళకు పేపర్ పైన డ్రాయింగ్స్ చేసి ఆ డ్రాయింగ్స్ అప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు డ్రాయింగ్ మెచ్చిన తర్వాత మేము ఆ ఆర్టికల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు దీనికి సంబంధించి? ప్రస్తుతానికి 150 మంది కళాకారులు దీనిపైన ఉపాధిలో ఉన్నారు. మన దగ్గర మాత్రమే చేస్తారా? కరీంనగర్లో మన కరీంనగర్లో పుట్టినటువంటి కళ మన దగ్గర మాత్రమే చేస్తున్నారు. మేము దీనికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా తీసుకున్నాము. GI ట్యాగ్ వచ్చింది. సో ఇది మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. సో ఈ కళను కాపాడడం కోసం ఇది మనకు చాలా ఉపయోగకరమైనటువంటి విషయము. మొత్తం మీద ఎవరైతే వారికి ఆసక్తిని బట్టి ఆర్డర్స్ ఇస్తారో దానికి సంబంధించి అయితే వీరు తయారు చేస్తారు. ఒక్కొక్కరు తయారీకి సమయం పడుతుంది. అయినప్పటికీ కేవలం కరీంనగర్లో మాత్రమే ప్రత్యేకమైనటువంటి సిల్వర్ ఫిలిగ్రీకి ఇప్పటికే నేషనల్ జాగ్రఫికల్ ఇండికేషన్ NGI వచ్చింది. అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా సాధించడం జరిగింది. మొత్తం మీద 150 మంది వరకు ఉపాధి పొందుతున్నటువంటి ఈ అద్భుత కళ ప్రపంచ ప్రఖ్యాతి గాంచడము, తాజాగా ప్రైమ్ మినిస్టర్ నోట ఇది రావడం అనేది మరొకసారి చర్చల్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.